హాయ్ అండి. అరటికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 చిన్ని ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిన్న టమాటా ముక్కలుగా కోసుకొని వేసుకుందాము. 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. తరువాత 2 అరటికాయలను చీలికలుగా కోసి పెట్టుకుందామండి. ఆ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. 2 నిమిషాల పాటు నార్మల్గానే ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి అరటికాయ ముక్కలను మగ్గించుకుందామండి. కొంచెం అరటికాయ ముక్కలు వేగాక మనకి కూరకి సరిపడినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని కలుపుకుందాము. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందామండి. ఎందుకంటే అరటికాయ పూర్తిగా ఉడకడానికి మనం ముందుగానే చింతపండు రసం వేసేస్తే అరటికాయ ముక్కలు అనేది ఉడకదండి. అందుకే నేను నార్మల్ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాక చింతపండు వేస్తాను. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్లో నేను కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. కొంచెం గ్రేవీ దగ్గర పడ్డాక మనం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలాగే కూర ఇంకా బాగా ఉడికిపోయింది అన్నాక లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, అరటికాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.